నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామా? నెవర్ లెట్ అ గుడ్ క్రైసిస్ టు గో వేస్ట్. ఇది విన్స్టన్ చర్చిల్ అప్పట్లో బ్రిటన్కి సంబంధించినటువంటి ప్రధాని అన్నమాట. సో ఆయన చెప్పినటువంటి కొటేషన్ ఇది. అప్పట్లో వరల్డ్ వార్ 2 తర్వాత ప్రపంచంలో ఎస్పెషల్గా యూరోపియన్ కంట్రీస్లో చాలా హ్యూజ్ డిస్ట్రక్షన్ జరిగింది. అంటే అది క్రైసిసే కదా. ఆ క్రైసిస్ని వేస్ట్గా పోనివ్వద్దు. ఈ క్రైసిస్ నుంచి మనం యూనిఫై అవుదాము. ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ సెటప్ చేసేటప్పుడు అలాంటి టైంలో చెప్పబడినటువంటి కొటేషన్ అన్నమాట. ఇప్పుడు ఇది మనకి ఎలాగా వర్తిస్తుంది, ఇప్పుడు ఎందుకు చూస్తున్నాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా క్రైసిస్ కానివ్వండి, ఏ క్రైసిస్ అయినా సరే, క్రైసిస్లో మనకు తెలియకుండా ఒక ఆపర్చునిటీ దాగి ఉంటుంది. క్రైసిస్లో మన కెపాసిటీస్ ఏంటి అని మనకు తెలుస్తాయి. క్రైసిస్లో మన వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి తెలుస్తుంది. మన వాళ్ళెవరు కాదో తెలుస్తుంది. ఇలాంటి దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక క్రైసిస్ని ఆపర్చునిటీగా తీసుకోవాలి. అది కొటేషన్ యొక్క మనం ఉద్దేశం అన్నమాట. సరే, నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జల్ జీవన్ మిషన్కి సంబంధించి. ఇది క్లీన్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది అన్ని హౌస్ హోల్డ్స్కి, ఇంక్లూడింగ్ అర్బన్ ఏరియాస్ అన్నారు. అవునా? నిన్న మనం చదువుకున్నాం కదా, గుర్తుందా? ఓన్లీ ఇది రూరల్ ఏరియాస్కి సంబంధించినటువంటి స్కీమ్ అన్నమాట. అందువల్ల ఇది తప్పు. రెండో స్టేట్మెంట్ చూడండి. ఇది జన్ ఆందోళన్, పీపుల్ యొక్క పార్టిసిపేషన్ ద్వారా తీసుకొని రావడం జరిగిందన్నారు. అవునా కాదా? అవును. దీంట్లో డిమాండ్ అండ్ సప్లై రెండింటినీ కూడా, వాటర్ సప్లై మరియు వాటర్ డిమాండ్ రెండింటినీ కూడా కంబైన్ చేయాలి. దీనికి సంబంధించి మనకు చెప్పినటువంటిది ఏంటి, ఇదిగో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో పార్ట్గా ఉన్నాయన్నమాట. సో పీపుల్ పార్టిసిపేషన్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ ఇవి దీంట్లో పార్ట్. అందువల్ల రెండోది మనకి కరెక్ట్, ఒకటో తప్పు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బి 2 ఓన్లీ. రెండో క్వశ్చన్ చూడండి. ఇండియాలో క్లినికల్ ట్రయల్స్, సో వ్యాక్సిన్స్కి వీటికి ఎవరు అప్రూవల్ ఇస్తారు? డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి కొన్ని గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేస్తుంది. ఈ గైడ్లైన్స్ లోపలే ఉండాలి అని చెప్తుంది. కానీ అప్రూవల్ ఇచ్చేది ఐసీఎంఆర్. అంటే వాళ్ళు క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళే ముందు ఒకసారి ఐసీఎంఆర్ దగ్గర ప్రపోజల్స్ సబ్మిట్ చేయాలి. సో అప్రూవల్ అది ఇస్తుంది అన్నమాట. ఆన్సర్ ఏ. థర్డ్ క్వశ్చన్ చూడండి. సీరలాజికల్ టెస్టింగ్ అనేటటువంటి దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి? ప్రజెన్స్ ఆఫ్ వ్యాక్సిన్, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాక్సిన్ ప్రజెన్స్ని పక్కాగా కన్ఫర్మ్ చేయగలుగుతుందా? లేదు. కన్ఫర్మేషన్ ఆఫ్ పాస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వీళ్ళకి వచ్చిండొచ్చు అని చెప్తుందా? చూద్దాం, పక్కన పెట్టుకుందాం. మూడోది, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ జరిగిందని చెప్తుందా? ఇక్కడ ఓ డౌట్ కూడా అడిగారు మన స్టూడెంట్. సీరలాజికల్ టెస్టింగ్కి యాంటీబాడీ టెస్టింగ్కి ఏంటి దాంట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ అని. సీరలాజికల్ అంటేనే బ్లడ్, సీరో అంటే బ్లడ్లో ఉన్న కంపోనెంటే కదా. సీరలాజికల్ టెస్టింగ్ అంటే ఏదైనా సరే బ్లడ్ రిలేటెడ్ టెస్ట్ అన్నమాట. దీంట్లోనే యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్ అనేది ఒక పద్ధతి. యాంటీజెన్ యాంటీబాడీ టెస్టింగ్ అన్నామా మనము, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అని అంటూ ఉంటాం. ఇది ఒక టెక్నిక్. దేంట్లో? సీరలాజికల్ టెక్నిక్ అనేటటువంటి లార్జ్ దాంట్లో ఇదొక టెక్నిక్. అందుకే దీన్ని మనం ఇంటర్చేంజబుల్గా పిలుస్తూ ఉంటామన్నమాట. పాస్ట్ ఇన్ఫెక్షన్ని ఎందుకు కనుక్కోగలుగుతుంది? వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి లేదా అని కనుక్కుంటుంది. కాబట్టి పాస్ట్ ఇన్ఫెక్షన్ని కనుక్కోగలము. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్, కమ్యూనిటీ లెవెల్లో ఇన్ఫెక్షన్స్ ఎన్ని ఉన్నాయని క్యాలిక్యులేట్ చేయగలం. కానీ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అయిందా లేదా అన్నదానికి దీన్ని కూడా ఇది ఒక వన్ ఆఫ్ ది అప్లికేషనే అండి. చూడండి, సి అండ్ బి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి. కానీ రెండిట్లో ఏది మోర్ రిలవెంట్? ఎప్పుడు కూడా మనకి ఎగ్జామ్లో ఈ విచ్ ఈజ్ మోర్ రిలవెంట్ ఆన్సర్ అంటుంటారు. మోర్ రిలవెంట్ ఏమవుతుంది? బి అనేది ఆన్సర్ అవుతుంది. గమనించారా? సీరలాజికల్ టెస్టింగ్ మెథడ్స్ చాలా ఉంటాయి. వాటిలో ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ అనేది ఒక మెథడ్ అన్నమాట. రైట్. నెక్స్ట్, చూస్ ది ఇన్కరెక్ట్ మ్యాచ్. ఈ 4 ఏది ఇన్కరెక్టో కనుక్కోమంటున్నారు. కాలపాని ఇష్యూ సుగాలి ట్రీటీకి సంబంధించిందేనా అండి? దాని రిలేషన్ ఉందా? ఎస్. నాకులా డిస్ప్యూట్ ఎక్కడ? ఇది సిక్కిం. సో ఇది సిక్కిం టిబెట్ కన్వెన్షన్ 1890కి సంబంధించిందేనా? ఎస్. సుస్తా అనేటటువంటి డిస్ప్యూట్ సుగాలి ట్రీటీయేనా? ఎస్. మెక్మోహన్ లైన్
మెక్మోహన్ లైన్ దానికి సంబంధించి లదాఖ్ డిస్ప్యూటా, ఇది అరుణాచల్ ప్రదేశా? అరుణాచల్ ప్రదేశ్. లదాఖ్ డిస్ప్యూట్ని మనం LAC డిస్ప్యూట్ అని అంటూ ఉంటామన్నమాట. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ అని ఉండాలి. ఇది ఇన్కరెక్ట్ మ్యాచ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? D. సరే, అయితే నిన్న మన వీడియో కింద కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని 2 విషయాలు ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్కి హెలికాప్టర్ మనీకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? మనం మొన్న చదువుకున్నాం కదా, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటో, హెలికాప్టర్ మనీ అంటే ఏంటో, రెండిటికీ డిఫరెన్స్ చూద్దాం. ఇంతకీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటి? అన్కండిషనల్గా, అంటే ఈ కండిషన్తో ఉంటేనే డబ్బులు ఇస్తాము అలా ఏం లేకుండా అన్కండిషనల్గా అందరికీ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేయడం జరుగుతుంది. వాళ్ళ అకౌంట్లోకి క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేయడం జరిగితే దాన్ని UBI అని అంటాం. సో UBI కొన్ని కంటెక్స్ట్లో కండిషనల్గా కూడా ఉండొచ్చు. ఓన్లీ విమెన్కి మాత్రమే ఇస్తామని, అలాగ కొన్ని కేసుల్లో కండిషనల్గా ఇవ్వచ్చు. జనరల్గా UBI అనేది రెగ్యులర్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి. మంత్లీనో 3 మంత్స్కో అలాగ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేవి UBIలో ఉంటాయన్నమాట. మరి హెలికాప్టర్ మనీ అంటే ఏంటి? హెలికాప్టర్ మనీ అన్నది దీంట్లో ప్రింట్ చేయడం ఉంటుంది. ఇక్కడ మనీ ప్రింట్ చేయడమే ఉండదు UBIలో, కానీ ఇక్కడ హెలికాప్టర్ మనీలో ప్రింటింగ్ ఉంటుంది. ఇది కూడా క్యాష్ ట్రాన్స్ఫరే, కానీ ఇది యూనివర్సల్ అవ్వచ్చు, కండిషనల్ అవ్వచ్చు. ఇది రెగ్యులర్గా కాదు. ఎప్పుడైతే ఎకానమీలో క్యాష్ అనేది చాలా తక్కువగా ఉంటుందో దాంట్లో డిమాండ్ని బూస్ట్ చేయడానికి చాలా రేర్గా వాడేటటువంటి ఇన్స్ట్రుమెంటే హెలికాప్టర్ మనీ అన్నమాట. సో ఇప్పుడు అర్థమైందా ఇదేంటి అని? యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అన్నది పావర్టీ ఎలిమినేషన్కి, ఇలాగ సోషల్ గోల్స్ కోసం. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అన్నది సోషల్ గోల్స్, ఎకనామిక్ గోల్స్ ఉంటాయి, కానీ ప్రైమరీలీ ఇది సోషల్ గోల్స్కి సంబంధించింది. హెలికాప్టర్ మనీ అన్నది ఎకనామిక్ రివైవల్కి సంబంధించింది అన్నమాట. అది ఇంకొక ప్రైమరీ డిఫరెన్స్, ఎకనామీ రివైవల్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, రెండు ఏంటి? కస్టమ్స్ డ్యూటీ కూడా ఇంపోర్ట్ చేసుకునే దాని మీదే కదా. ఇది కూడా ఇంపోర్ట్ చేసుకునే దాని మీదే, ఇది కూడా ఇంపోర్ట్ చేసుకునేటటువంటి వస్తువుల మీదే వేస్తారనమాట. ఇంపోర్టెడ్ వాటి మీదే వేస్తారు. ఇది ఒక కాన్సెప్ట్ అండి. ఇది ట్యాక్స్ ఇప్పుడు మనం వేస్తున్నటువంటి ప్రజెంట్. సో ఏదైతే బార్డర్ దగ్గర గూడ్స్ని వీటిని అడ్జస్ట్ చేసుకోవడానికి ట్యాక్స్ వేస్తామో ఇది ఒక జనరల్ నేమ్. దాంట్లో రకరకాల ట్యాక్సులు ఉంటాయి. రకరకాల ట్యాక్సుల్లో కస్టమ్స్ డ్యూటీ అనేది ఒక ఇంపార్టెంట్ డ్యూటీ అనమాట. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అని రకరకాలు ఉంటాయి, యాంటీ డంపింగ్ డ్యూటీ అని, ఇలాగ రకరకాలుగా ఉన్న వాటిలో బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అని అంటారు. ఇదొక కాన్సెప్ట్ అంతే, దానికి పేర్లు రకరకాలుగా ఉంటాయి. ఒక పేరే కస్టమ్స్ డ్యూటీ. అర్థమైంది? ఆ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అనేది ఒక థియరిటికల్గా చెప్పిన పేరు. దాంట్లో ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ ట్యాక్సెస్ అనమాట. అది రెండింటికి డిఫరెన్స్. అది కాకుండా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, వాటిలో ఒకటి చెప్తాను చూడండి. నోట్స్, మనకి ఈ వీడియోకి సంబంధించి 2 రకాల నోట్స్లు అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్లైడ్స్ ఉన్నాయా, ఆ స్లైడ్స్కి సంబంధించిన నోట్స్, అది అప్పటికప్పుడు అప్లోడ్ అవుతుంది. ఈ వీడియో అయిపోయాక ఒక 1/2 అవర్కి అలా అప్లోడ్ చేస్తాము. మరి రిటర్న్ నోట్స్ అన్నదానికి టైం పడుతుంది. అవునా, నేను వీడియో అప్లోడ్ చేయాలి, కొన్నిసార్లు నేను లేట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అది చూసి రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో రిటర్న్ నోట్స్ అన్నది 1 డే డిలేతో అప్లోడ్ అవుతుంది. ఎప్పుడన్నా గమనించారా? రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది అర్థమై ఉంటుంది. రిటర్న్ నోట్స్ అన్నది టైం పడుతుంది కాబట్టి 1 డే డిలే ఉంటుంది. రెండోది టెలిగ్రామ్ ఛానల్కి ముందు కూడా అనుకున్నాము. మనలాయక్స్ మన కోసం అని టైప్ చేస్తే @మనలాయక్స్ మన కోసం అన్నది కూడా టైప్ చేయాలి. ఇదంతా టైప్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ మనకి యాక్సెస్లో ఉంటుంది. మూడోది, మనకి కొత్త ప్రోగ్రామ్స్ ఏమన్నా చేయాలి అంటే అది మేనేజ్మెంట్ చేతుల్లో ఉంటుందండి. అవునా, మేనేజ్మెంట్ చేతుల్లో ఉంటుంది కదా. సో కొత్త ప్రోగ్రామ్స్ అన్నవి మన ప్రజెంట్, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఈ వీడియో మాత్రమే చెప్పగలను, అలాగా అది కొంచెం గమనించాలి. మూడో విషయం వచ్చేటప్పటికి కొంతమంది తెలుగులో ఆన్సర్స్ అంటున్నారు. తెలుగులో ఆన్సర్స్ వీడియో కిందే ఉంటాయి. మనం ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తామా, ఆ క్వశ్చన్ చదివి స్టూడెంట్స్ నేర్చుకొని రాయాలి కదా. నెక్స్ట్ డే మీరు వీడియో ఓపెన్ చేసి చూస్తే అంటే నిన్నటి వీడియో ఈరోజు ఓపెన్ చేసి చూస్తే కమెంట్స్లో మీకు చాలామంది స్టూడెంట్స్ యొక్క ఆన్సర్స్ ఉంటాయి. అవి మీరు చూసుకోవచ్చు. ఆ ఆన్సర్స్ని నేను వీడియోలో కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
అదొకటి చూసుకోవాలి. సపరేట్ ప్రోగ్రామ్ చేయడమో లేదు అన్నది మన చేతుల్లో లేదు. కానీ మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీ ఇది కదా. ఆల్రెడీ మనం ప్రతిరోజు ఒక క్వశ్చన్ ఇస్తున్నాము, మనం చదువుకున్న ఇష్యూ నుంచే ఇస్తున్నాము, మన స్టూడెంట్స్ రకరకాల స్టూడెంట్స్ ఆన్సర్ రాసిస్తున్నారు. అది చూసుకోవాలి. దగ్గరలో ఉన్న ఆపర్చునిటీని కోల్పోయి ఎక్కడో ఉన్న దాని గురించి వెతుక్కోవడం బదులు చేతిలో ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి. ఇవన్నీ క్లియరా? ఇవన్నీ చాలామంది అడుగుతున్నారు ప్రతిరోజు, అందుకని చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటి, మనకి ఎలా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నదానికి ఒక స్పెషల్ వీడియో ఉంది మన ఛానల్లో. ఆ వీడియో చూడండి. నోట్స్ ఎలా చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా రివైజ్ చేసుకోవాలి, అవంతా కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక వీడియో ఉందండి. అది మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు నేపాల్ ఇండియా, చైనా ఇలాంటివన్నీ ఎక్కడుంటాయి? ట్రెండింగ్ టాపిక్స్ అని ఉంటుంది మనకి. ఈ ట్రెండింగ్ టాపిక్స్ అనేటటువంటి ఈ పర్టికులర్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే మీకు అక్కడ ఇంకా చాలా వీడియోస్ అనేవి కనిపిస్తాయన్నమాట. అవి కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి చెప్పనా, మనకి ఎప్పుడైనా సరే ఇలా ఉంటుందండి. 2 రకాలుగా ఉన్నాయి డౌట్స్. నేను గమనించి చూస్తే స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చే డౌట్స్ 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రిక్స్ అనే దానికి అబ్రివేషన్ ఏంటి అన్నాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ అనే దానికి అబ్రివేషన్ ఏంటి, ఇది ఇంటర్నెట్లో వెతుక్కోవాలి. చిన్నది కదా ఇది, బ్రిక్స్ అబ్రివేషన్ అని గూగుల్లో వెతికితే రాదా? ఎలాంటివి డౌట్స్, అన్ని డౌట్స్ అండి. నేను దేన్ని తక్కువ ఎక్కువ అని చెప్పట్లేదు, కానీ ఇది మనకి 1 minute కూడా పట్టదు. అలాంటివి వెతుక్కోవాలి. కాన్సెప్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను అడిగినవి స్టూడెంట్స్ అడిగిన డౌట్సే. హెలికాప్టర్ మనీకి యూబీఐకి ఉన్న తేడాలేంటి, లేదా బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్కి కస్టమ్స్ డ్యూటీకి ఉన్న తేడాలేంటి, ఇవి స్టూడెంట్స్ అడిగినవి. అలాంటి కాన్సెప్చువల్ డౌట్స్లో అసలు మొత్తం చెప్పండి, అసలు యూబీఐ అంటే ఏంటో మొత్తం చెప్పండి, అది డౌట్ కాదు. అది చదివాక దాంట్లో వచ్చింది డౌట్, అంతేనా? క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి మొత్తం చెప్పండి, అది 2-3 గంటల క్లాస్, అది కాదు డౌట్ అంటే. మీరు చదివాక దాంట్లో వచ్చింది డౌట్ అంటారు. అర్థమవుతుందా అండి? సో అలాగ మీరు కొంచెము అలవాటు చేసుకోవాలి. మనకి టీచర్ చెప్పేది ఎంతవరకు ఉంటుంది ఎగ్జామ్లో? 20% టీచర్ చెప్పేది, మిగిలిందంతా స్టూడెంట్ చదివేదే. అందుకే కదా కోచింగ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అవ్వట్లేదు, జాబ్ ఎందుకు రావట్లేదు? 20% కోచింగ్లో నేర్చుకునేది, క్లాసులో నేర్చుకునేది, మిగిలిన 80% స్టూడెంట్ చేతిలో ఉంటుంది. అందుకే అందరూ ఒకటే కోచింగ్ అటెండ్ అయినా అందరికీ ఎందుకు రావట్లేదంటే తేడా ఉంటుంది కాబట్టి. సో చిన్నవి అబ్రివేషన్స్, డెఫినేషన్స్ ఇలాంటివి ఇంటర్నెట్లో వెతుక్కోవాలి. కాన్సెప్ట్ రిలేటెడ్ డౌట్ అంటే కాన్సెప్ట్ మొత్తం చెప్పండి అన్నది కాన్సెప్ట్ రిలేటెడ్ డౌట్ అవ్వదు. కాన్సెప్ట్ చదివాక దాంట్లో అర్థం కాకపోతే డౌట్ అంటారు. కాన్సెప్ట్ చదవకుండా మొత్తం మీరు చెప్పండి అన్నది డౌట్ కాదనమాట. సో ఇవి కూడా కొంచెం గమనించాలి. ఇప్పుడున్న కాంపిటేటివ్ ప్రపంచంలో అండి చాలా ఫాస్ట్గా, చాలా కొంచెం ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వెళ్తూ ఉండాలి. అవునా? పాత పద్ధతిలో అలాగే మూస పద్ధతిలో వెళ్తూ ఉంటే మనకి కష్టమవుతూ ఉంటుంది. అందరూ జాగ్రత్తగా వీటన్నిటినీ గమనించాలి. నేను అందరి కోసం చెప్తున్నానండి. సో ఎవరో స్పెసిఫిక్గా అడిగారు అని కాదు, చాలా క్లాసుల్లో నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేసినవన్నీ ఇవాళ చెప్దామన్నట్టుగా చెప్తున్నాను. అర్థమవుతుందా అందరికీ? సరే, ఇవాళ ఆర్టికల్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజేబుల్డ్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటారు. ఈ మహమ్మారి టైంలో ఎక్కువగా ఇంపాక్ట్ అయిన వాళ్ళలో డిజేబుల్డ్ పీపులే ఉన్నారు అంటున్నారనమాట. దీన్ని మనం దేని కింద చదువుకుందామండి? సోషల్ జస్టిస్ కింద వల్నరబుల్ సెక్షన్స్ అనే దాని కింద చదువుకుంటాము. డైమెన్షన్కి వచ్చేటప్పటికి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ మరియు వాళ్ళ యొక్క వెల్ఫేర్ అన్నది మనకి ఇక్కడ టాపిక్ అవుతుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటాము. డిజేబుల్డ్ నుంచి డిఫరెంట్లీ ఏబుల్డ్ లేదా స్పెషల్ అని అంటూ ఉంటారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ మరియు వాళ్ళ యొక్క వెల్ఫేర్ అన్నటువంటి కాన్సెప్ట్. దీంట్లో ఏమేమి నేర్చుకుందాము? అసలు ఈ పర్టికులర్గా చెప్తున్నటువంటి దాంట్లో ఎంతమంది పర్టికులర్ జాబ్స్ ఇంపాక్ట్ ఏముంది అన్నది చూద్దాము. అసలు డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి, చూడండి 2 పదాలు ఇంటర్చేంజబుల్గా వాడుతున్నాను. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది కొంచెం రెస్పెక్టబుల్గా ఉంటుంది పదం అని చెప్పి అది వాడుతూ ఉంటారు. డిజేబుల్డ్ అనేది ఇన్సెన్సిటివ్గా ఉంది అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ దాన్ని జనరల్గా చాలా వరకు దాన్ని కూడా మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఆర్టికల్స్లో వీటిలో వాడుతూ ఉంటారు. రెండవది గమనించాలి. ఫస్ట్ అసలు వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉంది, మరి వాళ్ళ కోసం ఎటువంటి మెజర్స్ అన్నవి గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకున్నది,
ఫర్దర్గా ఏం చేద్దాం? అవును, ఇప్పుడు ఇంపాక్ట్ ఉందండి. మరి ఏ విధంగా గవర్నమెంట్ అన్నది, సొసైటీ అన్నది ఏ విధంగా దానికి రెస్పాండ్ అవ్వాలి? ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ఉన్నాయా, ఇవి ఇంపార్టెంట్. ఇలాంటివి మనకి మెయిన్స్లో ఎక్కడన్నా ఆన్సర్ రాసేటప్పుడు ఉపయోగపడతాయి, ఇంట్రొడక్షన్లోనూ ఎక్కడైనా. ఇండియాలో మనం గమనించి చూస్తే 2.21% ఆఫ్ పాపులేషన్ డిజబిలిటీని ఫేస్ చేస్తున్నారు. దాంట్లో స్పెసిఫిక్గా చూస్తే 2.41% మేల్ పాపులేషన్, 2.01% ఫీమేల్ పాపులేషన్ డిజబిలిటీతో ఉన్నారు. వీళ్ళలో గమనించండి, వన్ ఆఫ్ ది ఇష్యూ వచ్చేసి 41% పీపుల్కి వాళ్ళకి అసలు మ్యారేజ్ అనేది అవ్వట్లేదు. 2,68,00,000 పీపుల్ ఓవరాల్గా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉన్నారంటున్నారు. మరి ఈ కంటెక్స్లో రీసెంట్గా నేషనల్ సెంటర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పర్సన్స్, ఎంప్లాయ్మెంట్ స్పెసిఫిక్గా చెప్తుంటే దాంట్లో 73% మేల్, 24% ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వేని బట్టి చూస్తే మనకి 73% మంది ఇదిగో ఈ పర్టికులర్ లాక్డౌన్ టైంలో సర్వైవ్ అవ్వడం కష్టంగా ఉంది, ఎంప్లాయ్మెంట్ కష్టంగా ఉంది అని చెప్పారు. మరి దానికి సంబంధించి మనకి ఒక కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ అనేది ఉందండి. దాన్నే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ రైట్స్ యాక్ట్ అని అంటాం. బిల్ పాస్ అయిపోయింది, దాన్ని పర్సన్స్ విత్ డిజబిలిటీ రైట్స్ యాక్ట్ అంటాము. దాంట్లో రిజర్వేషన్స్, వేకెన్సీస్ ఉన్న గవర్నమెంట్ పోస్ట్లోనే రిజర్వేషన్స్, అవునా, హైయర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్స్, 6 to 8 years పిల్లలకి డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కల్పించడము. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ వైపుగా ముందుకెళ్ళడము. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ పర్సన్ లేదా డెఫ్ పర్సన్, సో అందరికీ కూడా ఎడ్యుకేషన్ ఉండాలా అండి? మీరు గమనించి ఉంటారు, బ్లైండ్ పర్సన్ బ్రెయిలీ లాంగ్వేజ్లో బుక్స్, కానీ ఎంతవరకు ఉన్నాయి అవి? డెఫ్ పర్సన్, సో అది ఎంతవరకు తనకి ఈ ఆడిబిలిటీ ఉండదు, వినిపించదు, మరి ఎంతవరకు ఓన్లీ చూసి నేర్చుకునేటటువంటి మాధ్యమాలు ఉన్నాయి? సో ఇలాంటివన్నీ క్వశ్చన్లో ఉన్నాయి. సో ల్యాండ్ పావర్టీ ఎలివియేషన్ స్కీమ్స్ ఇలాంటి వాటిలో రిజర్వేషన్స్ అంటే స్పెషల్ రైట్స్ కల్పించడం జరిగింది. తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా ఇలాంటి డిసీజెస్ని కూడా డిజబిలిటీ కిందకి యాడ్ చేశారు దేంట్లో, ఈ పర్టికులర్ యాక్ట్లో. ఇలా ఉంది. దాంతోపాటు మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నది చాలా మెజర్స్ తీసుకుంటుంది. స్పెసిఫిక్గా మనకి నేషనల్ కమిషన్ ఆన్ ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా చాలా వరకు సిచ్యువేషన్ ఉన్నది దారుణంగానే ఉంది. ఇలాంటి కంటెక్స్లో, ఇప్పుడున్నటువంటి కంటెక్స్లో ఏం చేయాలి? ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అన్నది కష్టంగా ఉంది. క్యాష్ ట్రాన్స్ఫర్స్ ప్రొవైడ్ చేయడము, ఇలాంటి వాటి వైపుగా గవర్నమెంట్ అన్నది చర్యలు తీసుకోవాలి. అంతే కదా అండి? నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో మరి ఇంక్లూజివ్గా ఉండాలి ఎడ్యుకేషన్, సొసైటీ, హెల్త్ కేర్ అన్నీ కూడా సెన్సిటివ్గా ఉండాలి డిజేబుల్డ్ పర్సన్స్కి. సో ఇవన్నీ ఉండేలాగా చర్యలు చేపట్టాలి. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్, కరోనా వైరస్కి సంబంధించిన అప్డేట్ మాత్రమే. సోషల్ జస్టిస్లో హెల్త్ కేర్ గురించి చదువుకుంటాము. కోవిడ్-19కి సంబంధించి కేసెస్ యొక్క అప్డేట్స్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ మనం చూసుకుంటే మన దేశంలో కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనము ఈ నవంబర్ వరకు పెరుగుతూ ఉంటాయి, నవంబర్లో పీక్ అవుతుంది అన్నారు. అంటే అప్పటి వరకు కేసులు అలా పెరుగుతూనే ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించి 300 డెత్స్ అనేవి ప్రతిరోజు సంభవిస్తూ ఉన్నాయి. 11,000 కేసులు అనేవి ప్రతిరోజు నమోదవుతున్నాయి. మరి ఇలాంటి టైంలో చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటి? 3rd ఫాస్టెస్ట్ అన్నమాట. USA, బ్రెజిల్ తర్వాత మనమే ఉన్నాము, 3rd ఫాస్టెస్ట్గా ఉన్నాము. ఫ్యాటాలిటీస్ పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఏమేం చేయాలి? ఒకటి, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్రెడీ మీరు చూస్తే మహారాష్ట్రలో, ఎస్పెషల్గా ముంబై ఇలాంటి ప్లేసుల్లో ICU బెడ్స్ ఇంక లేవంటున్నారు. సో అలాంటి దాంట్లో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ రావాలి. రెండోది, టెస్టింగ్ త్వరితగతిన చేపట్టాలి. అంతేనా? మూడోది, ఇప్పుడు అన్లాక్ అనేది ఉంది కాబట్టి అన్లాక్కి సంబంధించిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రాపర్గా ఫాలో అయ్యే విధంగా మెజర్స్ తీసుకోవాలి. లేదంటే ఇంకా కేసులు పెరుగుతాయి, అవునా అండి? అన్లాక్లో మెజర్స్ తీసుకోకపోతే ఇంకా కేసులు పెరుగుతాయి. ఈ విధంగా చేయడం ద్వారా మనం కేసు యొక్క లోడ్ని తగ్గించగలము. దాంతోపాటు మెడికల్ సైడ్ నుంచి యాంటీవైరల్ డ్రగ్స్, వ్యాక్సిన్స్,
వీటికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ వాటి వైపుగా ముందుకెళ్ళాలి. ఇవి వస్తేనే ఎఫెక్టివ్ క్యూర్ అనేది మనకు ఉంటుంది. ఈ ఆర్టికల్ చూడండి, ఇందాక అనుకున్నదేనా, నవంబర్కి మన దేశంలో మిడ్ నవంబర్కి పీక్ వెళ్తాయి కేసెస్ అంటున్నారు. ఇక్కడ పీక్ అంటే ఏంటి, హై లెవెల్కి వెళ్ళడము అని. దీన్ని మనం దేని కింద చదువుకుంటాము, సోషల్ జస్టిస్ అన్నటువంటి దాని కింద చదువుకుంటాము. సోషల్ జస్టిస్లో హెల్త్ అని. దీంట్లో కోవిడ్-19కి సంబంధించి ఇండియా యొక్క స్టేటస్. సో ఫస్ట్ అసలు ఇండియా యొక్క స్టేటస్ ఎలా ఉంది, ఇందాక ఆర్టికల్లో చూసాం కదా. థర్డ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నవి మన ఇండియాలో రిపోర్ట్ అవుతూ ఉన్నాయి అనుకున్నాము. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ సీరలాజికల్ రిపోర్ట్ అనేది జరిపినప్పుడు నిన్న ఏమనుకున్నాం గుర్తుందా, సీరలాజికల్ టెస్టింగ్ జరిపినప్పుడు మనం ఇంకా అండర్ రిపోర్టింగ్ ఉంది అన్నారు. ఈ అండర్ రిపోర్టింగ్ అనేది ఉంది, అసిమ్టమాటిక్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల పీక్ లెవెల్స్కి ఎప్పుడు వెళ్తాము, పీక్ అంటే ఇక్కడ ఏ పీక్ అంటే ఇన్ఫెక్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నవి పీక్కి ఎప్పుడు రీచ్ అవుతాయి, అది మనకి మిడ్ నవంబర్ అని చెప్తున్నారనమాట. సరే, ఇక్కడ ఒకసారి చూడండి, పీక్ అంటే ఏంటి, దానివల్ల ఏమవుతుంది అని చెప్పేసి ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఈ లాక్డౌన్ వల్ల మనకి పీక్ అన్నది కొన్ని రోజులకు మనం పోస్ట్పోన్ చేయగలిగాము అంటున్నారు. అసలు పీక్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ కేసెస్ అనేవి పెరుగుతాయి, బాగా పెరిగి ఆ తర్వాత కిందికి రావడం మొదలు పెడతాయన్నమాట. ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ ఆఫ్ టైం, దాన్ని మనము పీక్ పాయింట్ అని అంటాము. సో ఇప్పుడు లాక్డౌన్ వల్ల మనకి ఏమైపోయింది, పీక్ టైం అన్నది డిలే అయింది. డిలే అయితే ఇంకా నష్టం కదా, అదేదో అయిపోయేది కదా. కానీ అంతలోపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వచ్చేది, పీక్ టైంని మనం స్లో డౌన్ చేసుకున్నాం కాబట్టే కొంతైనా మనం ఇన్ఫ్రాస్ట్రక్చరు అవేర్నెస్ తెచ్చుకున్నాము, ట్రైనింగ్ ఇచ్చుకోగలిగాము, పీపీఈస్ అవన్నీ రెడీ పెట్టుకోగలిగాము. సో నవంబర్ టైంకి పీక్కి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఐసీఎంఆర్ స్టడీ అనేది చెప్తుంది. ఫ్లాటనింగ్ ద కర్వ్ అని కూడా వింటూ ఉంటారు ప్లేయర్. ఫ్లాటనింగ్ ద కర్వ్ అంటే ఏంటి, మెజర్స్ తీసుకోవడం ద్వారా పీక్ అనేది త్వరగా తగ్గించి కేసులు అనేవి జీరోకి తీసుకొని రావడము. ఈ రెండు పదాలు దీంట్లో గుర్తుపెట్టుకోవాలంటే రెండు కూడా ప్రిలిమ్స్కి సంబంధించింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆల్రెడీ వెంటిలేటర్స్లో మనకి కొరత అనేది వచ్చింది, త్వరగా గవర్నమెంట్ అనేది వీటన్నిటినీ కూడా తెచ్చుకోవాలి అని చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా నేపాల్ రిలేషన్స్కి సంబంధించి. ఇండియా నేపాల్కి సంబంధించి దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా మరియు దాని యొక్క నెయిబర్స్. ఆ నెయిబర్స్లో స్పెసిఫిక్గా ఇక్కడ నేపాల్, ఇండియా నేపాల్ రిలేషన్స్ అన్న కంటెక్స్లో చదువుకుంటాము. ఫస్ట్ వచ్చేసి అసలు మన రిలేషన్స్ ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ప్రజెంట్ డిస్ప్యూట్ ఏంటి, ఈ ప్రజెంట్ డిస్ప్యూట్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్యలు ఏంటి. రీసెంట్గా నేపాల్ అన్నది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేసింది అన్నారు. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకు చేసింది, మన వాళ్ళు కొంతమంది ఏమని అడిగారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనం కూడా చేసుకోవచ్చు కదా అన్నారు. అసలు మనం ఎందుకు చేసుకోవాలి అదొకసారి చూద్దామా. ఫస్ట్ ఇక్కడ గమనించండి, ఏంటి ప్రాబ్లం, ఇదిగో ఇది మన నేపాల్, ఇది మన ఇండియా, ఇక్కడ బార్డర్ డిస్ప్యూట్ అనేది ఉంది. అయితే ఇదిగోండి, ఇంతకుముందు ఇలా ఉన్న దాంట్లో ఈ గ్రీన్ కలర్ అనేది ఇంతకుముందు నేపాల్లో లేదు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఇదిగో ఇది కాళీ రివర్ ఇలా వెళ్తుంది కాబట్టి ఇది బార్డర్ అని మనం అన్నాం. దేని ప్రకారం, సుగాలి ట్రీటీ అనేది ఒకటి ఉంది. అప్పట్లో బ్రిటిషర్స్కి నేపాల్ రూలర్స్కి మధ్యలో 1816లో చేసుకున్న ట్రీటీ అన్నమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు కాళీ రివర్కి ఈస్ట్ ఉన్నదంతా మాదే అన్నారు కదా. కాళీ రివర్ ట్రిబ్యూటరీ ఇక్కడి నుంచి లింపుదారియా నుంచి వస్తుంది. మరి అలాంటప్పుడు ఇదంతా ఈస్ట్ ఉన్న ప్రాంతం అంటే ఇదంతా మాకే సంబంధించిందే కదా అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. అలా కాదండి, మెయిన్ రివర్ అని మనం అంటున్నాము, లేదు ట్రిబ్యూటరీ అని వాళ్ళు అంటున్నారు. అయితే రీసెంట్గా ఏమైంది, రీసెంట్గా మనం ఇలాగా ఒక రోడ్ అనేది ఇలా వెళ్ళిందనమాట, లిపు లేక్ పాస్ని కనెక్ట్ చేస్తూ. ఎందుకని ఇటు సైడ్ మనకి మానస్ సరోవర్, కైలాస్ మౌంటైన్స్ ఉన్నాయి, అవి మనకి పిలిగ్రిమేజ్ ప్లేసెస్ కదా. ఇలా వెళ్ళింది రోడ్డు. ముందు కూడా అదే రూట్లో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు రోడ్ వేశారు అంతే. దాంతో నేపాల్ అదేంటి నువ్వు మా టెరిటరీ నుంచి వెళ్తావు అని చెప్పి ఈ మ్యాప్ మార్చుకొని మ్యాప్లో ఈ ప్రాంతాన్ని అంతా వాళ్ళ ప్రాంతంగా చూపించుకుంటూ వాళ్ళ మ్యాప్ని మార్చుకున్నారు. దాంతో ఏమైంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా చేసి రాజ్యాంగంలోనే దాన్ని చేర్చేద్దాము అని చెప్పి దాన్ని చేర్చుకున్నారు.
ఇప్పుడు ఏమైపోయింది, దానివల్ల మనకేంటి నష్టం? వాళ్ళు అలా చేర్చుకున్నా ఇది మన ఆధీనంలోనే ఉంది కదా, దానివల్ల కాంప్లికేట్ అవుతుంది, అవునా? ఆ ఇష్యూని సాల్వ్ చేసుకోవడం అన్నది ఫర్దర్గా కాంప్లికేటెడ్ అవుతుంది, అందువల్ల మనకి ఇబ్బంది. మరి మనం ఎందుకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసుకోకూడదు? మనం కూడా ఎందుకు చేయకూడదు? మనం ఎందుకు చేయాలి అసలు? ఆల్రెడీ మన మ్యాప్లో ఆల్రెడీ ఉంది, ఇప్పుడు మనం అమెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇది మన మ్యాప్లో ఉన్నటువంటి ప్రదేశమే, ఈ ప్రాంతం ఉందా, ఇది ఆల్రెడీ మన దాంట్లోనే ఉంది, మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దాంట్లో లేదు కాబట్టి వాళ్ళు అమెండ్ చేసుకొని యాడ్ చేసుకున్నారు. మన దాంట్లో ఉన్నప్పుడు మనం ఎందుకు అమెండ్ చేసుకోవాలి? అది మీరు ఒకసారి గమనించాలి. అడిగారు మరి ఇద్దరు స్టూడెంట్స్ అడిగేలో నాకు డౌట్ వచ్చింది, ఎందుకు అడుగుతున్నారా ఇలాగా అని, అందుకే క్లారిటీ ఇస్తున్నానండి. సరే, ఇక్కడ గమనించండి, నో లాంగర్ స్పెషల్ అంటున్నారు. హెడ్డింగ్ ఇలాగ ఎందుకు ఇచ్చారంటారు నో లాంగర్ స్పెషల్ అని? ఇండియా మరియు నేపాల్, ఇండియా చుట్టూ ఉన్నటువంటి వాటిలో ఒక సైడ్ భూటాన్, ఒక సైడ్ నేపాల్, ఇవి రెండు కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అండి. అంటే వాళ్ళకి పోర్ట్ ఫెసిలిటీస్ లేవు. సో ఇలాంటి వీటికి ముందు నుంచి కూడా బ్రిటిష్ నుంచి కూడా మనకి వీటితో స్పెషల్ రిలేషన్స్ అనేవి ఉండేవి. ఆ తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత కూడా వీళ్ళకి స్పెషల్ స్టేటస్ అనేది ఉందన్నమాట. ఇలాంటి కంటెక్స్లో ఇప్పుడు మనం చూస్తే నేపాల్కి ఇండియాకి ఉన్నటువంటి స్పెషల్ రిలేషన్ ఏంటి? ఓపెన్ బార్డర్ ఉంది. ఓపెన్ బార్డర్ అంటే ఏంటి? కంచె లేదు, అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ రావచ్చు, ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్కి రావచ్చు, వీసా లేకుండానే అటు ఇటు రావచ్చు అనమాట. ఓపెన్ బార్డర్ ఉంది, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి వర్క్ చేసుకొని వెళ్తూ ఉండొచ్చు. సరే, ఇలాంటి కంటెక్స్లో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? మరి వాళ్ళని నేపాల్కి సంబంధించి నేపాల్ ఆర్మీలోను మన ఆర్మీలో నేపాల్కి సంబంధించిన వాళ్ళు ఎన్లిస్ట్ చేసుకోవచ్చు. మన యూపీఎస్సీ ఎగ్జామ్లోను నేపాల్ సిటిజన్స్కి అవకాశం అనేది ఉంది. ఇలాగ మనకి ఎన్నో స్పెషల్ ప్రొవిజన్స్, ఎన్నో స్పెషల్ రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ లిపు లేక్, ఈ 3 ప్రాంతాలు, లిపు లేక్ ప్రాంతము అదొక మౌంటైన్ పాస్ అంటున్నాము. లిపు లేక్, కాలాపానీ ప్రాంతము, లింపు దారియా, ఈ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ ప్రాంతాలుగా చెప్పుకుంటూ దాన్ని మార్చారు. అసలు ఇండియా మరియు నేపాల్ మధ్య ఉన్న 2 కాన్ఫ్లిక్టింగ్ ప్రదేశాలు ఏంటి? కాలాపానీ, సుస్తా అనేవి. అవి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము సాల్వ్ చేసుకోవాలి. కానీ మ్యూచువల్లీ కన్వీనియంట్ డేట్లో మేము మాట్లాడుకుంటాము అని అంటారు. కానీ వీళ్ళు ఏం చేశారు? అంతలోపు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వల్ల ఏమవుతుందండి ఇంతకీ? ఇప్పుడు వాళ్ళ లీడర్స్ ఒప్పుకున్నారు, కానీ డిప్లొమాటిక్గా మాట్లాడుకోవడానికి కుదురుతుందా? ఇప్పుడు అవ్వదు. సో ఈ విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. వాళ్ళు ఏమంటారు అసలు? అది అప్పుడెప్పుడో చేసుకున్న అగ్రిమెంట్ అన్ఈక్వల్ అగ్రిమెంట్గా చేసుకొని ఇప్పుడు మమ్మల్ని మీరు అడుగుతున్నారా, అది మాదే ప్రాంతము అన్నట్టుగా వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. ఇలాంటి కంటెక్స్లో మన 2 దేశాల మధ్య ఉన్నటువంటి స్పెషల్ రిలేషన్ ఏదైతే ఉందో అది దెబ్బతినకుండా మరి 2 దేశాలు దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. దీనికే సంబంధించి ఇంకొక ఆర్టికల్ అండి. అదేంటి? రీసెంట్గా నేపాల్ అన్నది ఇదిగో మీరెవ్వరూ మాకు మెడికల్ టీమ్స్ని పంపించాల్సిన అవసరం లేదు, ఇండియా కానీ చైనా కానీ అంటున్నాయన్నమాట. అదేంటి? రీసెంట్గా ఇదిగోండి చైనా ఏం చేస్తుంది? హెల్త్ సిల్క్ రూట్ అంటుంది. హెల్త్ సిల్క్ రూట్ అంటే హెల్త్, ఇదిగో మా మెడికల్ పర్సనల్ని మీ దగ్గరికి పంపిస్తాము, మా పీపీఈ కిట్స్ని మీకు ఇస్తాము, అలాగా రకరకాల దేశాలతో హెల్త్ కాంపోనెంట్ని బేస్ చేసుకొని వాటి యొక్క రిలేషన్స్ని, కనెక్టివిటీని పెంచుకుంటున్నాయి. ఇలాంటి టైంలో మన ఇండియా కూడా చాలా కంట్రీస్తో ఇలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఓషన్ రీజన్లో 2 దేశాలు పోటీ పడుతున్నాయి, మేము మా మెడికల్ టీమ్స్ని పంపిస్తామని. సార్క్ కంట్రీస్తోనూ ఇక్కడ మనం చూసుకుంటే హెల్త్ సిల్క్ రోడ్ అనే దాని కింద 27 దేశాలకి 29 మెడికల్ ఎక్స్పర్ట్ టీమ్స్ని మరి చైనా అనేది పంపించడం జరిగింది. రీసెంట్గా బంగ్లాదేశ్ కూడా పంపించడం జరిగింది. మన ఇండియా వచ్చేసి మారిషస్, కొమరోస్, కువైట్ ఇలాంటి కంట్రీస్కి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని పంపించడము, మెడికల్ పర్సనల్ని పంపించడము, ఇలాగ మనము చేస్తున్నాం అన్నమాట. అయితే నేపాల్ అంది మాకెవరూ వద్దు, మాకు కావాల్సింది మెడిసిన్స్ మాత్రమే, మెడికల్ పర్సనల్ మాకు వద్దు అన్నట్టుగా చెప్పింది. ఎందుకు వద్దంది 2 దేశాల నుంచి? ఎక్కడి నుంచి తెచ్చుకున్నా ఎందుకురా బాబు తలనొప్పి అన్నట్టుగా అనమాట. బట్ ఈ విషయం అయితే గుర్తుపెట్టుకుంటారు కదా. హెల్త్ సిల్క్ రూట్ అన్నది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది? ప్రిలిమ్స్లో అడగచ్చు, రైట్? గుడ్.
నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా చైనాకు సంబంధించిందండి. జస్ట్ ఇది ఒక ఫ్యాక్చువల్ పాయింట్, అందుకే జస్ట్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. మనకి 1975లో తులాంగ్లా, అరుణాచల్ ప్రదేశ్, అక్కడ లాస్ట్ టైం అనమాట ఫైరింగ్ అనేది జరిగింది ఇండియా చైనా బార్డర్లో. 1962 వార్ తర్వాత ఇక్కడే లాస్ట్ టైం ఫైరింగ్ అనేది జరిగింది. అంత తర్వాత ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. జస్ట్ అదొక ఫ్యాక్చువల్ పాయింట్ అండి. ఈ తులాంగ్లా అనేటటువంటి ప్లేస్ ఎక్కడుంది అని అడగచ్చు. తులాంగ్లా పాస్ అన్నది ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది అని అడగచ్చు. ఏ రాష్ట్రంలో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పడం కోసమే ఈ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బుమ్లా, తవాంగ్ అనేటటువంటి ప్రాంతాలు. బుమ్లా, తవాంగ్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో ప్రాంతాలే, అవి గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్టీ కంపెన్సేషన్ మరియు రీసెంట్గా జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ గురించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. దీన్ని మనం దేని కింద చదువుకుందాము, ఎకానమీ అన్న దాని కింద టాక్సేషన్ మరియు ట్యాక్స్ మీద ఇంపాక్ట్. ఎవరి ఇంపాక్ట్? కోవిడ్-19 అన్నది మన ఇండియా యొక్క ఎస్పెషల్గా జిఎస్టీ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ని చూపించింది అన్నది చూద్దాము. ఫస్ట్ జిఎస్టీ అంటే ఏంటో తెలుసు కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది వస్తువులు, సేవలు వీటి మీద ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక యూనిఫైడ్ ట్యాక్స్, అవునా? జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటో కూడా మనకు తెలుసు కదా. జిఎస్టీ కౌన్సిల్ ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ అసలు ఏం చేస్తుంది ఏంటి, అదంతా మనం చూసాము. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇప్పుడు రీసెంట్గా జిఎస్టీ కంపెన్సేషన్ అంటున్నారు. ఈ జిఎస్టీ కంపెన్సేషన్ అనే పదానికి మీనింగ్ ఏంటి, ఎవరికి కంపెన్సేట్ చేయాలి, ఈ మూడు మనం నిన్న చదువుకున్నామా లేదా? నిన్నటి వీడియోలో ప్రిలిమ్స్కి ఇవి ఇంపార్టెంట్ అని చదువుకున్నాం. ఇవాళ ఏం నేర్చుకుందాము, ఈ పర్టికులర్ దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, అసలు ఏ విధంగా జిఎస్టీ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంది ఈ కరోనా వైరస్ టైంలో అన్నది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఆర్టికల్లో ఏమిచ్చారో చూసి దీని అనాలిసిస్ చూద్దాం. జిఎస్టీకి సంబంధించి కంపెన్సేషన్ చేస్తాము అన్నారు. దేని కంపెన్సేషన్? మీకు ఏమైనా లాస్ వస్తే మేము దానికి జిఎస్టీ కంపెన్సేషన్ చేస్తాము అన్నారు. మరి దానికి సంబంధించి స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చాము అన్నారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే జిఎస్టీ రాబడిందో అది ఓన్లీ 45% మాత్రమే వచ్చింది. మా దగ్గరే డబ్బులు లేవు, మీకేం చెల్లించాలి అన్నారనమాట. అలాగ మరి ఇప్పుడు చూడండి, స్టేట్స్ హెల్త్కి సంబంధించి ఎవరు మేజర్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది? స్టేట్సేనా? మరి ఈ పాండమిక్ని ఎదుర్కోవడానికి సెంటర్, స్టేట్ రెండు హెల్ప్ చేస్తున్నప్పటికీ స్టేట్స్ మీద డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ ఉందా లేదా? అదే జిఎస్టీ లేకుంటే ఏమై ఉండేది? జిఎస్టీ రావడంతో ఏమైంది, అటు స్టేట్ ట్యాక్సెస్ ఇటు సెంట్రల్ ట్యాక్సెస్ రెండు కలిసిపోయినాయి. ఇప్పుడు స్టేట్స్కి ఉండేటటువంటి ఆ ఇండిపెండెన్స్ అనేది పోవడం జరిగింది. ఇంతకుముందులాగా అయితే స్టేట్సే ఈ పర్టికులర్ సేల్స్ ట్యాక్స్ని పెంచుకోవడం తగ్గించుకోవడం ఇలా చేసుకుండేది. ఇప్పుడు ఆ ఫిస్కల్ డిపెండెన్స్ పెరిగింది, ఇండిపెండెన్స్ అనేది తగ్గిపోయింది సెంటర్ మీద స్టేట్స్కి, అవునా? ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఏం చెప్తున్నారు, జిఎస్టీ కంపెన్సేషన్ అనేది ఎందుకు చెల్లించలేకపోతుంది గవర్నమెంట్? దానికి ఎంతో కొంత ట్యాక్సులు వస్తున్నాయి కదా, జిఎస్టీ కంపెన్సేషన్ చెల్లించవచ్చు కదా. అయితే జిఎస్టీ యాక్ట్లో, జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ 2017లో మొత్తం వచ్చినటువంటి ట్యాక్స్ నుంచి ఎప్పుడూ కూడా జిఎస్టీ కంపెన్సేషన్ చెల్లించకూడదు. స్పెసిఫిక్గా జిఎస్టీ సెస్ అని ఉంది. ఈ సెస్ నుంచి వచ్చిన డబ్బుల్ని మాత్రమే స్టేట్స్కి చెల్లించాలి, అది దాంట్లో ఉన్న రూల్. గమనించండి, సెస్ అంటే అడిషనల్ ట్యాక్స్ అని చెప్పేసి. జిఎస్టీ సెస్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ని మాత్రమే స్టేట్స్కి కంపెన్సేషన్ రూపంలో చెల్లించాలి. అలా కాకుండా జిఎస్టీలో చెల్లించాలి అంటే సెంట్రల్ అనేది ఇష్టం వచ్చినట్టు చేస్తుందని చెప్పి అప్పట్లో అలా యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఫిబ్రవరి 2020 నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి చెల్లించాలండి. మామూలుగా అయితే జిఎస్టీ కంపెన్సేషన్ చెల్లించలేదు, అది మాకు ఎప్పుడు చెల్లిస్తారు బకాయిలు. అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ది మొన్న జూన్ స్టార్టింగ్లో చెల్లించారు. ఇంక ఇలా డిలే అవుతూ వస్తే ఆల్రెడీ మాకున్నటువంటి ఫిస్కల్ పొజిషన్ అనేది చాలా చాలా దారుణంగా తయారైంది అన్నట్టుగా స్టేట్స్ అడుగుతున్నాయన్నమాట. ఇలాంటి కంటెక్స్లో ఆల్టర్నేటివ్ చూడాలి. ఓన్లీ జిఎస్టీ సెస్ నుంచి వచ్చిందే చెల్లించగలను అంటే కష్టము. దీనికి ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవాలి. స్టేట్స్ అనేవి వాటి యొక్క ఫినాన్షియల్ రీసోర్సెస్ని ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి దాని గురించి ఆలోచించాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. పాయింట్స్ అన్నీ డిస్క్రీట్గా ఉన్నాయి, చిన్న చిన్నగా అక్కడక్కడ, కానీ ఇవన్నీ కలుపుకుంటే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చండి.
జిఎస్టీ కంపెన్సేషన్ గురించి ఒక్కసారి నిన్నటి వీడియో అంటే 14th జూన్ వీడియో కూడా చూస్తే ఈ 2 రోజులది కలిపితే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో యాంటీ డిస్క్రిమినేషన్ లా అనేది ఉండాలా, తీసుకొని రావాలా అన్న దాని గురించి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనమాట. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చదువుకుంటామండి. దీన్ని మనం దేని కింద చదువుకుందాం, గవర్నాన్స్లో మరియు పాలిటీలో. ఫండమెంటల్ రైట్ కదా ఈక్వాలిటీ అన్నది, డిస్క్రిమినేషన్ అన్నది ఈక్వాలిటీకి అగెయిన్స్ట్గా వెళ్తుంది. సో ఇక్కడ డిస్క్రిమినేషన్, యాంటీ డిస్క్రిమినేషన్ లా అన్నది మనకు ఒక లార్జ్ డైమెన్షన్ అవుతుంది. దీంట్లో మనం ఏమేమి తెలుసుకుందాము, అసలు డిస్క్రిమినేషన్ ఏ ఫామ్స్లో జరుగుతుంది, ఇప్పుడున్నటువంటి కంటెక్స్ట్లో అసలు డిస్క్రిమినేషన్కి సంబంధించి ఏమన్నా కొన్ని ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ దీని నుంచి నేర్చుకుందామా ఈ ఆర్టికల్ నుంచి. మూడోది, మరి ఒక కాంప్రహెన్సివ్ లా అనేది వస్తే అది ఎలా ఉండాలి, డిస్క్రిమినేషన్కి అగెయిన్స్ట్గా అంటే యాంటీ డిస్క్రిమినేషన్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ లా వస్తే ఆ కాంప్రహెన్సివ్ లా అనేది ఎలా ఉండాలి, దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ గమనించండి, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. ఇండియా అనేది ఈక్వాలిటీ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, అవునా? దాన్ని ప్రమోట్ చేయాలి, ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ అనేది తీసుకొని రావాలి. యాంటీ డిస్క్రిమినేషన్ లా దీన్ని ప్రమోట్ చేయాలంటున్నారు. రీసెంట్గా మనం గమనిస్తే జార్జ్ ఫ్లాయిడ్ యుఎస్ఏలో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లు కానివ్వండి, చాలామంది క్రికెటర్స్ ఆ తర్వాత మేము కూడా ఇలాంటి డిస్క్రిమినేషన్ని ఫేస్ చేశాము అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన సౌత్ ఇండియన్స్ కొంతమంది ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు, ఇలాగ రకరకాల పీపుల్ మనకి ఇదిగో మా మీద కూడా ఇలాంటి డిస్క్రిమినేషన్ జరిగిందని చెప్తూ వచ్చారు. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది, యుఎస్ఏకి సంబంధించినటువంటి గ్రిగ్స్ వర్సెస్ డ్యూక్ పవర్ కంపెనీ అనేటటువంటి ఒక కేసు. మన ఇండియాకు సంబంధించినటువంటి జొరాస్ట్రియన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వర్సెస్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్, ఈ 2 కేసుల గురించి చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ ఏమైందో చెప్తాను. యుఎస్ఏలో ఏమైంది, ఇది ఒక ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి. మెయిన్స్లో కానీ ఎస్ఏలో కానీ, జిఎస్ మెయిన్స్ కానీ ఎస్ఏలో కానీ రాసుకోవచ్చు అనమాట. ఈ 1970s అక్కడ ఎగ్జామ్ జరిగినప్పుడు ఎంట్రీ టెస్ట్ అని చెప్పేసి, ఎంట్రీ టెస్ట్ లాంటిది ఒక రిటర్న్ ఎంట్రీ టెస్ట్ పెట్టేసి ఆఫ్రో అమెరికన్స్ని డిస్క్రిమినేట్ చేస్తూ ఓన్లీ వైట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. దాంతో కేసు వెళ్ళింది. అప్పుడు అన్నారనమాట, ఈ పర్టికులర్ కేసులో ఇదేం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్లా గుర్తుపెట్టుకొని, గ్రిగ్స్ వర్సెస్ డ్యూక్ పవర్ కంపెనీ ఈ కేసులో అన్నారు, ఒక స్టోరీ గురించి చెప్పారు. ఏమని, మనం కూడా చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. సో ఒక కొంగ ఉంటుంది, ఒక నక్క ఉంటుందన్నమాట. సో ఒకసారి నక్క కొంగని వాళ్ళ ఇంటికి పిలుస్తుంది, మా ఇంట్లో పార్టీ ఇస్తున్నాను రా, అందరు వస్తున్నారు అని చెప్పి. ఈ కొంగ హ్యాపీగా ఫీల్ అయి వెళ్తుందనమాట. అమ్మ వాళ్ళు పార్టీ ఇస్తుంటే నన్ను కూడా పిలుస్తుంది అని చెప్పి వెళ్తుంది. వెళ్ళగానే అందరికీ ఇలాగా నార్మల్ ఇలా ఉంటాయి ప్లేట్స్, కంచెంలాగా మన ప్లేట్. సో అలాంటి దాంట్లో దాని యొక్క డిన్నర్ పెడుతుంది అనమాట, దానికి పాలు వేసి తాగమంటుంది. అలాంటి దాంట్లో కొంగ ఎలా తాగుతుంది, తాగలేదు. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, కొంగ కూడా నక్కను వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలుస్తుంది. సో మా ఇంట్లో చాలామంది వస్తున్నారు, మీరు కూడా రావాలి అని అది వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఒక పెద్ద బాణలాగా ఉంటుంది, ఇలా కుండ లాంటి దీంట్లో మంచి పాయసము అంతా వేసి అది తిను అని చెప్పి దానికి పెడుతుంది. కొంగ ఏమో టకటక దాన్ని ముక్కు పెట్టి తాగుతూ ఉంటుంది. నక్క ఎలా తాగలదో తాగలేదన్నమాట. సో అప్పుడు ఓహో నేను చేసింది డిస్క్రిమినేషన్ అని నక్క అర్థం చేసుకుంటుంది. అలాగా నువ్వు అందరికీ ఒకటే టెస్ట్ అని చెప్పి డిస్క్రిమినేటరీ టెస్ట్ అనేది పెట్టద్దు అన్నట్టుగా ఈ కేసులో ఇక్కడ చెప్పింది. అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ క్యాపబిలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉంటారు. సో మీరు ఎంట్రీ టెస్ట్ అని చెప్పి ఒక యూనిఫామ్ టెస్ట్ పెట్టేసి ఎలిమినేట్ చేస్తున్నారు, అది డిస్క్రిమినేషన్ కిందకే వస్తుంది అన్నట్టుగా ఇలా చెప్పారు. అదొకటి. రెండోది వచ్చేటప్పటికి మన కేసులో, మన ఇండియా కేసులో చూసుకుంటే ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, ఇదిగో ఎవరిని కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు, వాళ్ళ యొక్క రేస్, రిలీజన్, కాస్ట్ వీటిని బట్టి అనేనా చెప్తుంది, అవునా? ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్తుంది ఆర్టికల్ 15లో. మరి దీని కింద ఒక కేసు అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. ఏమని, ఇదిగో జొరాస్ట్రియన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వర్సెస్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్స్. దీంట్లో ఏం చెప్పింది, ఇది ఒక పార్సీ హౌసింగ్ సొసైటీ అనమాట. పార్సీ అనే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో నాన్ పార్సీస్కి మేము అమ్మము ఇక్కడ ఉండేటటువంటి ఫ్లాట్స్ అన్నారు. దాంతో కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆర్టికల్ 15లో మీరు చెప్పారు
నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్, రేస్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని. యాక్సెస్ టు షాప్స్ కానీ, పబ్లిక్ రెస్టారెంట్స్, హోటల్స్ ఇలాంటివి డిస్క్రిమినేషన్ చేయము ఆర్టికల్ 15ని అని చెప్పారు కదా ఆర్టికల్ 15 కింద. మరిది ఏంటి అని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసిందో తెలుసా? ఇదిగో ఆర్టికల్ 15 కింద కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ప్రకారం మేము అదిగో వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్, అది పార్సీస్ యొక్క ఫండమెంటల్ రైట్. ఏ విధంగా ఫండమెంటల్ రైట్? రైట్ టు అసోసియేషన్. రైట్ టు అసోసియేషన్ అనే దేంట్లో ఉంది? మనకి ఆర్టికల్ 19లో ఉంది. వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఒకే చోటు ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ అసోసియేషన్ రైట్స్ అవి, దాన్ని మేము తీసేయలేము అని చెప్పింది. అంటే ఆర్టికల్ 15(2)కి ఆర్టికల్ 19కి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 19ని అప్హోల్డ్ చేసింది. అంటే దీన్ని బేస్ చేసుకొని రిలీజన్ బేస్డ్ డిస్క్రిమినేషనే కదా. సో కొంతమంది ఇదిగో ఆర్టికల్ 15(2)ని ఇది ఓవర్లుక్ చేసినట్టే అన్నట్టుగా క్రిటిసైజ్ చేశారు మన ఇండియాలో. ఇది డిస్క్రిమినేషనే కదా. సో ఇక్కడ ఏమంటున్నారంటే డిస్క్రిమినేషన్ ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు. ఏ ఫామ్లో డిస్క్రిమినేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మన లాంటి డెమోక్రసీస్ అన్నవి డిస్క్రిమినేషన్ని, అసలు ఈ కల్చర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ని తీసేయాలి. దానికి తగ్గట్టుగా ఒక కాంప్రహెన్సివ్ చట్టాన్ని తీసుకొని రావాలి. అది ఇక్కడ చెప్పినటువంటిదండి. వీటన్నిటిని ఎగ్జాంపుల్స్గా రాసుకోవచ్చా? ఆర్టికల్ 19, ఆర్టికల్ 15(2) ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్టే ఈరోజు రాష్ట్రియన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వర్సెస్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీ 2005లో అనమాట. ఆ జడ్జిమెంట్ ఇప్పటికీ కూడా అలా కొనసాగుతుంది. దాని మీద పిటిషన్స్ అవేం ఫైల్ చేయలేదన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి COVID-19కి సంబంధించిన దీంట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని ఏ విధంగా సేఫ్గా ఉండేలాగా చూడాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ నుంచి కూడా మనకి ట్రాన్స్మిట్ అవ్వచ్చు కదా వైరస్ అన్నది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. దీన్ని మనం దేంట్లో చదువుకుందామండి? గవర్నాన్స్లో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి మెజర్స్ పోస్ట్ COVID-19 టైంలో ఆర్ COVID-19ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి అన్నటువంటి కంటెక్స్లో ఒకసారి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఊహించుకోండి. బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ, మెట్రో ట్రైన్స్ కానీ, ఒకసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఊహించుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీట్ కూర్చున్న దాని మీద అక్కడ పట్టుకున్న వాళ్ళు ఇంకోళ్ళు పట్టుకోవచ్చు. అవునా? ప్రతిసారి శానిటైజేషన్ చేయలేరు కదా. ఎస్పెషలీ మాస్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ప్రతిసారి ట్రాన్స్పోర్ట్ అనేది చేయలేరు. అది ఒకటో పాయింట్. రెండోది, మరి ఇలాంటి టైంలో ఎస్పెషల్గా ఏసీ, ఈ మెట్రో ట్రైన్స్ ఉంటాయా, ఈ మెట్రో ట్రైన్స్లో ఏసీస్ ఒకటే డైరెక్షన్లో నడుస్తుంటాయి. అలాంటివి ఎక్కువ స్ప్రెడ్ చేయగలవు అని ఉంది. మరి డోర్స్ అవన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. అప్పుడు డోర్స్ ఓపెన్ చేసి కనుక ట్రావెల్ చేస్తే ఏమవుతుంది? లేదా ఒక బోగి ఖాళీగా ఇంకొక బోగి ఉండేలాగా అలా చేస్తే ఎలా అవుతుంది? ఇలాగ ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తున్నారు. ఏమవుతుంది ఇప్పుడున్నటువంటి టైంలో అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎస్పెషల్గా 2 వీలర్స్ వీటికి. ఎందుకని? బస్సులో వెళ్తే లేదా ట్రైన్లో వెళ్తే ఏమవుతుందో తెలియదు, చాలామంది ఉంటారు. సో ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవునా కాదా? రోడ్డు మీద కంజెషన్ పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్. మరి అందరూ కూడా అఫోర్డ్ చేయలేరు. సో ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే ఉండాలి. మరి దాన్ని ఏ విధంగా బెటర్గా చూసుకోవాలి? హైజీన్ ఉండే విధంగా ఆల్టర్నేటివ్స్ వెతకాలి. తొందరపడి వీటిని ఓపెన్ చేయడం బదులు ఆల్టర్నేటివ్స్, ఎస్పెషల్గా ఇలాంటి క్లోజ్డ్, ఇప్పుడు ఆటో, బస్సులు, మామూలు బస్సులు అనుకోండి, డోర్స్ ఓపెన్లో ఉంటాయి, విండోస్ ఓపెన్లో ఉంటాయి, కొంచెమైనా బాగుంటుంది. కానీ ఇలాంటి క్లోజ్డ్ ఉన్న వాటికి ఏ విధంగా మరి మనము ఉండాలి అన్నదానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ అన్న వెతకాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ఉందో అది మేము అపోజ్ చేస్తున్నామో అది ఫెడరలిజంకి అగెయిన్స్ట్. సో దానికి సంబంధించి ఇంకా మాకెవరైనా సపోర్ట్ చేస్తారా అన్నట్టుగా మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ అంటున్నారనమాట. సో ఈ పర్సన్ కంటే ముందే తెలంగాణ అన్నది ఈ డ్రాఫ్ట్ బిల్ని అపోజ్ చేయడం జరిగింది. ఇంకొంతమంది కూడా దీన్ని ఆల్రెడీ అపోజ్ చేయడం జరిగింది. అసలు ఏంటి డ్రాఫ్ట్ బిల్ అంటే? వీళ్ళ రైట్స్ ఎందుకు దీని కింద పోతాయంటున్నారు? అసలు ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? ఇవన్నీ చూద్దామా? దీన్ని దేని కింద చదువుకుందామండి? 1 వచ్చి పాలిటీలో చదువుకుందాము, 2 వచ్చి ఎకానమీలో చదువుకుందాము.
ఎలక్ట్రిసిటీ బిల్ గురించి ఎకానమీలో, కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి పాలిటీలో చదువుకుందాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఏంటి, వేరియస్ బిల్స్, ఆ బిల్స్ అదొక డైమెన్షన్. రెండోది కోఆపరేటివ్ ఫెడరలిజం, ఆ వర్డ్ అన్నదే ఇంకొక డైమెన్షన్ అనమాట. ఫెడరలిజం అసలు అంటే ఏంటో తెలుసుకుందాం. అవునా, ఫస్ట్ పాయింట్ అదేనా. ఫెడరలిజం అంటే ఏంటో తెలుసుకుందాం, దాంట్లో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి అన్నది చూడాలి. రెండోది, అసలు ఈ ఎలక్ట్రిసిటీ బిల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, ఎలక్ట్రిసిటీ బిల్ 2019లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి. మూడోది, అది ఏ విధంగా ప్రాబ్లమాటిక్గా ఉంది, దాన్ని ఎందుకు అపోజ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ కానివ్వండి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ ఎందుకు అపోజ్ చేయాలనుకుంటున్నారు, ఈ మూడు చూద్దామా. ఇవి రెండు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తాయి. ఇది దాని యొక్క క్రిటిసిజం, అంతేనా, బిల్ యొక్క క్రిటిసిజం. ఆ క్రిటిసిజం అన్నది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాము. సరే, ఇక్కడ అసలు ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ఏంటో చూద్దామండి. యూనియన్ పవర్ మినిస్ట్రీ అన్నది ఈ డ్రాఫ్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 అనేది ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేస్తూ దీన్ని తీసుకొని వచ్చారు. దీంట్లో 3 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ వచ్చేసి సబ్సిడీస్ని ఎండ్ చేస్తూ, క్రాస్ సబ్సిడీస్ని ఎండ్ చేస్తూ డైరెక్ట్గా కన్స్యూమర్స్కి డీబీటీ అనేది అందించడము. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఆ పవర్ బిల్ పర్ యూనిట్కి ఎంతైతే ఉంటుందో అది హౌస్ హోల్డ్స్కి వీటికి చాలా తక్కువ అమౌంట్కి ఛార్జ్ చేస్తూ, కంపెనీస్ ఇవి ఉంటాయా వాటికి చాలా ఎక్కువ అమౌంట్, ఎస్పెషల్గా కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, వీటన్నిటికీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఏమో ఎక్కువ కాస్ట్, అదే హౌస్ హోల్డ్స్కి ఏమో తక్కువ కాస్ట్, ఇలా ఉండేది. దీనివల్ల ఏమైపోయింది, కొంతమంది మీద డిస్ప్రపోర్షనేట్గా బర్డెన్ పడుతుంది. దీన్ని ఏమంటాము, క్రాస్ సబ్సిడైజేషన్. ఇక్కడి నుంచి వచ్చినటువంటి అమౌంట్ని ఇక్కడికి సబ్సిడైజేషన్. ఈ క్రాస్ సబ్సిడైజేషన్ని కొన్నిట్లో ఫ్రీ పవర్ అనేది ఇస్తూ ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో. ఈ ఫ్రీ పవర్ అనేది సబ్సిడీనే కదా. సో దీన్ని తీసేసి ఎవరికైతే ఇప్పటివరకు సబ్సిడీ ఇస్తూ వచ్చారో వాళ్ళకి డీబీటీ ఎంతైతే డబ్బులు వాళ్ళకి ఆ సబ్సిడీ ఇస్తున్నారో ఆ డీబీటీ ఇవ్వండి, డైరెక్ట్గా ప్రజల చేతికి అది వెళ్తుంది కదా. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఫస్ట్ ప్రొవిజన్. రెండోది, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అన్నది ఒక సెంట్రలైజ్డ్ బాడీ. ఏదైనా ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒక పర్టిక్యులర్ పవర్ జనరేటర్తో, పవర్ని జనరేట్ చేసే కంపెనీతో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ చేసుకుంటే దీన్ని కాంట్రాక్ట్ అంటారు. ఈ కాంట్రాక్ట్ని బ్రీచ్ చేస్తే అటు డిస్కామ్ అయినా ఇటు పవర్ జనరేటింగ్ కంపెనీ అయినా మరి దానికి ఒక అథారిటీ అనేది ఉండాలి కదా మధ్యలో. సో దానికోసం ఇంతకుముందు ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఉండేది, ఈ బిల్లో ఒక సెంట్రలైజ్డ్ అథారిటీని ప్రపోజ్ చేశారు. సబ్ లైసెన్సింగ్ ఫ్రాంచైజ్ అంటే ఒక ప్రాంతంలో ఒకే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉండాల్సిన అక్కర్లా, వేరే వాళ్ళకు కూడా లీజింగ్ ఇవ్వచ్చు. దాంతోపాటు ఇంకా చూడండి, ఎల్పిజి సిలిండర్స్కి ఎలాగైతే సబ్సిడీని డైరెక్ట్గా డీబీటీలో వేస్తున్నారో అలాంటి సబ్సిడీ. నెక్స్ట్, ఒక కమిషన్స్ ఏవైతే ఉంటాయో టారిఫ్, సబ్సిడీ లేకుండా ఎంతైతే యూనిట్ కాస్ట్ అవుతుందో అంత యూనిట్ కాస్ట్ని ఛార్జ్ చేయండి, సబ్సిడీని డీబీటీ చేయండి. ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ సబ్సిడీస్ అన్నవి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తున్నాయి. పవర్స్ అన్నీ కూడా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్కి సంబంధించి దీనికి స్టేట్స్ వీటి మధ్య ఉన్నదానికి సంబంధించి అది స్టేట్స్ ఇంతకుముందు సాల్వ్ చేసుకునేవి. ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ చేతిలోకి వెళ్తుందని ఈ బిల్లు చెప్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, సెంటర్ యొక్క పవర్స్ పెరిగాయి, స్టేట్స్ యొక్క పవర్స్ తగ్గాయి, అంతేనా. కానీ ఫెడరలిజం ఏం చెప్తుంది, ఒక్కొక్క లెవెల్లో సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఉంటాయి, ఎవరి పవర్స్ వాళ్ళకు ఉండాలి. కానీ ఇప్పుడు ఈ పవర్స్ కూడా వీళ్ళు తీసేసుకోవడము అంటే ఈ రెండింటి మధ్య కోఆపరేషన్ ఉన్నట్ట. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, ఎవరి పవర్స్ వాళ్ళకు ఉంటూ కోఆపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అది కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఎగెయిన్స్ట్గా వెళ్తుంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారనమాట. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఉంటాయి, ఆ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, దాంట్లో అపాయింట్మెంట్స్, దాంట్లో ఉన్న మెంబర్స్, చైర్మన్స్, ఆ అపాయింట్మెంట్స్ స్టేట్స్ చేసుకునేవి. ఇప్పుడు ఎవరు చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక సపరేట్ బోర్డు ఉంటుంది, అది ఈ బోర్డ్స్కి అపాయింట్మెంట్ చేస్తుంది అన్నారు. అంటే మా దగ్గర నుంచి అంతా పవర్ని మీరు ఎలా తీసుకుంటారు, అది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అందుకే కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఇది క్వశ్చన్గా మారింది అంటున్నారు. ఇది అటు ప్రిలిమ్స్కిను ఇటు మెయిన్స్కి రెండింటికి ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూసుకోవాలి.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మలబార్ గ్లైడింగ్ ఫ్రాగ్. గ్లైడింగ్ అంటే ఏంటి? ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టుకి ఎగరగలదన్నమాట. దాన్ని పుల్లాడ్ అనేటటువంటి ప్లేస్లో కనుగొనడం జరిగింది అంటున్నారు. ఇదిగో ఇది కనుగొనడం జరిగింది. జస్ట్ ఫ్యాక్చువల్ పాయింట్ ఇది ఎండమిక్ అన్నమాట. వెస్ట్రన్ ఘాట్స్ యొక్క రెయినీ ఫారెస్ట్లోనే ఇది ఉంటుంది. ఇది 10 నుంచి 12 అడుగులు జంప్ చేయగలదు ఒకటేసారి. అలాగా ఇది జంప్ చేయగలదు అని చెప్తున్నారు. సో జస్ట్ అది ఎక్కడ కనిపించింది రీసెంట్గా అని అడుగుతూ ఉంటారంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇండియా అన్నది నేవీకి సంబంధించినటువంటి లయేజన్ సెంటర్స్. లయేజన్ అంటే కోఆపరేషన్. ఇక్కడ మధ్యలో సారథ్యాన్ని వహించేలాగా కొన్ని ఆఫీసెస్ని సెటప్ చేయడము. సో వాటిని డిప్లాయ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని చెప్తున్నారు. మనం దీన్ని దేని కింద చదువుకుందాం? అటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుందాము, ఇటు ఇంటర్నల్ సెక్యూరిటీలో బార్డర్ ఇష్యూస్, ఎస్పెషల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ అనే దాని కింద చదువుకుందామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ, మనకి ఇండియన్ ఓషన్ రీజన్, ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ అన్నది ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి అసలు ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజన్ అంటే ఏంటి? ఈ ఇండియన్ ఓషన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ దీంట్లో ఏమేమి మెన్షన్ చేశారు? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అన్నారు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఎక్కడుంది? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? రెండోది మడగాస్కర్ అంటున్నారు. ఈ పర్టికులర్ కంట్రీ మడగాస్కర్ అనేది ఎటువంటిది ఎక్కడుంది? ఈ మడగాస్కర్ అన్నది ఇండియన్ ఓషన్ రీజన్లో. అసలు దాని యొక్క లొకేషన్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని మనం చూద్దాము. మడగాస్కర్ అనే దాని గురించి నేర్చుకుందాము. నాలుగోది ఈ ఇండియన్ ఓషన్ ఫ్యూజన్ సెంటర్ అంటున్నారు. సో ఈ ఇండియన్ ఓషన్ ఫ్యూజన్ సెంటర్ అనే దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఇవి అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను రెండిట్లోనూ ఇంపార్టెంట్. మెయిన్స్లో ఏదైనా ఇండియన్ ఓషన్ గురించి అడిగినప్పుడు ఈ పాయింట్స్ మనం రాసుకోవచ్చు. సరే, అసలు ఇండియన్ ఓషన్ అసలు ఒకసారి గమనించండి. ఇక్కడ మనం గమనించి చూస్తే ఈ గ్రూప్ ఉందా? ఈ గ్రూప్ ఆఫ్ 6 కంట్రీస్, సీషెల్స్, యూనియన్ ఆఫ్ కొమరోస్, మారిషస్, లా రియూనియన్ అంటే రియూనియన్ ఐలాండ్, మడగాస్కర్, ఈ 5 దేశాలని కలిపి ఇండియన్ ఓషన్ కమిషన్ అంటాము. ఇండియన్ ఓషన్ కమిషన్ ఏంటి? ఆఫ్రికన్ కోస్ట్కి దగ్గరగా ఉన్నాయి, ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్నాయి. మరి ఇండియన్ ఓషన్ కమిషన్లో మనం మెంబర్ కాదు. అయితే మనల్ని రీసెంట్గా అబ్జర్వర్ కంట్రీగా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ చైనా, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ అబ్జర్వర్గా ఉన్నాయి. మనము రీసెంట్గా ఇండియా అనేది అబ్జర్వర్గా జాయిన్ అయింది. మరి ఈ కంట్రీలో ఈ మడగాస్కర్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక ఆఫీస్ని మనం సెటప్ చేద్దాము. అక్కడ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్నటువంటి షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అదంతా మనం తెలుసుకునేలాగా అదొకటి. రెండవది ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని ఉందా, ఇక్కడ ఇలా జలసంధి. సో ఈ ప్రాంతంలోనూ మనకి యుఏఈకి సంబంధించిన అబుదాబీలో ఒక ఆఫీస్ని సెటప్ చేసుకుందాం. ఇక్కడ కూడా మనకి ఏ షిప్స్ వెళ్తున్నాయి ఏంటి అని తెలుస్తుంది కదా అన్నారు. అయితే మనకంటూ స్పెసిఫిక్గా అదొకటి ఉందండి. ఇండియన్ ఓషన్ రీజన్లో ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్, గురుగ్రామ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. సింగిల్ పాయింట్ సెంటర్ అన్నమాట. అంటే కోస్టల్ ప్రాంతంలో, మన ఇండియా చుట్టూ ఉన్న కోస్టల్ ప్రాంతంలో రాడార్ నెట్వర్క్ ద్వారా మనకి ఏ షిప్స్ వెళ్తున్నాయి ఏంటి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఈ ట్రాక్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ని మ్యారిటైమ్ కమ్యూనిటీకి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిగోండి దీంట్లో వర్చువల్ రీజనల్ మ్యారిటైమ్ సెంటర్ అని, మ్యారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా, రీజనల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ దీంట్లోనూ, ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ సింగపూర్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బ్యూరో, వీటన్నిటిని ఈ మేజర్ సెంటర్స్ అన్నిటితోనూ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే పైరసీ ఉంటుంది, రైట్? ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వచ్చు, సో ఏదైనా ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్స్ జరుపుతూ ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకు తెలియాలి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకునేటటువంటి ఒక సెంటర్ అన్నమాట. దీంట్లో మనం దీన్ని ఏర్పాటు చేసామా? ఈ ఐఎఫ్సి సెంటర్కి అటు ఫస్ట్ ఫ్రాన్స్ అనేది లయేజన్ ఆఫీసర్ని పెట్టింది. అంటే మనతో వాళ్ళ షిప్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్నది మనకి ఇవ్వడం. ఆ తర్వాత యూకే, యూఎస్ఏ చాలా కంట్రీస్ ఈ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్లో పార్ట్ అయ్యాయి. స్టార్ట్ చేసింది ఇండియా. ఇక్కడ ఇది కానీ చాలామందికి ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ సెంటర్సే.
ఈ కమిషన్కి ఒకటి ఉంది, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఒక కమిషన్ ఉంది, వాటిలో కూడా మనం జాయిన్ అయ్యి అక్కడ మనం ఆఫీసెస్ సెటప్ చేయాలి అన్న ఉద్దేశం అన్నమాట. అందుకే యూఏఈ దీంట్లో అబుదాబీలో ఒక రీజనల్ ఆఫీస్ని, మడగాస్కర్లో ఒక రీజనల్ ఆఫీస్ని సెటప్ చేస్తాము. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇక్కడ గమనించండి, ఇండియన్ ఓషన్ కమిషన్లో మనం అబ్జర్వర్గా ఉన్నాము. ఆ కంటెక్స్లో ఇదిగోండి అక్కడ రీజనల్ మ్యారిటైమ్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ అనేటటువంటిది ఉంది. దాంట్లో మనం మడగాస్కర్ మరియు అది మడగాస్కర్లో దానికి సంబంధించి ఒక ఆఫీస్ని, యూరోపియన్ మ్యారిటైమ్ సర్వీలియన్స్ ఎక్కడున్నది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రాంతంలో మ్యారిటైమ్ సర్వీలియన్స్ కోసం ఉన్నటువంటిది, దాంట్లోనూ మనం జాయిన్ అయ్యి అక్కడ మనం ఒక ఆఫీస్ లాంటిది సెటప్ చేద్దాము అన్నది ఇప్పుడు ఐడియా అన్నమాట. ఈ ఐఓసి ఇండియన్ ఓషన్ కమిషన్లో 5 దేశాలనే ఉన్నాయి. దాంతోపాటు మన నేవీ అనేది ఐఎఫ్సి ఇందాక చదువుకున్నాము, ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ని 2018లో మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో చాలా కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయంటున్నారు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. క్వశ్చన్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం అనేది ఉంది. సరే, నిన్న ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దామా అండి. ఏం క్వశ్చన్ ఇచ్చాము, వేరియస్ టెస్టింగ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క మెరిట్స్ ఏంటి అని అంటున్నాము. ఇక్కడ గమనించాలి, అలా దానికి ఇంట్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి. కరోనా వైరస్ టెస్టింగ్కి రకరకాల మెథడ్స్ వాడుతున్నారు. దీంట్లో మనకి ప్రైమరీగా 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఆర్టీపీసీఆర్ మెథడ్, రెండోది వచ్చేసి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ మెథడ్. ఈ 2 ఉన్నాయి. సో మళ్ళీ ఆర్టీపీసీఆర్ అనేది హెడ్డింగ్గా పెట్టుకుంటాం. దాని గురించి కొంచెం రాస్తాము. దాని గురించి కొంచెం రాసిన తర్వాత డిస్క్రిప్షన్ రాశాక దాని యొక్క మెరిట్స్ ఏమున్నాయి అంటే దీన్ని స్పెసిఫిక్గా దీని మెరిట్స్ ఏంటి కంక్లూజివ్గా తెలుసుకోవచ్చు, అవేనా దీని మెథడ్స్. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్. దీంట్లో ఇది జెనెటిక్ మెథడ్, అవునా, జెనెటిక్ మెథడ్. ఇది యాంటీబాడీ మెథడ్. సో ఇది ఇలా చేస్తారు. దీని యొక్క మెరిట్స్ ఇలా ఉన్నాయి, అలా రాసుకోవాలి. ఇవి 2 అండి ప్రైమరీ మెథడ్స్. మిగిలిన వాటిలో ఇప్పుడు చూడండి, ఆర్టీపీసీఆర్ రాశారు, యాంటీబాడీ టెస్టింగ్ రాశారు. పూల్డ్ టెస్టింగ్ మెథడ్ అనేది కూడా దీనికి సంబంధించిందే, వీటికి సంబంధించింది. ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక టెస్టింగ్ మెథడ్ కాదు. పూల్డ్ టెస్టింగ్ మెథడ్ అనేది ఒక స్ట్రాటజీ, అవునా. సిరలాజికల్ టెస్ట్ అంటే ఏంటి, మళ్ళీ యాంటీబాడీ టెస్టే కదా, బ్లడ్లో యాంటీబాడీ టెస్ట్. సో ఇవన్నీ కూడా ఈ రెండిట్లో ఏదో ఒక మెథడ్స్. చిత్రా జీన్ ల్యాబ్ అన్నది వేరే కొత్త మెథడ్, కానీ దీన్ని ప్రైమరీగా వాడట్లేదు కదా. సో హోమ్ బేస్డ్ టెస్టింగ్ అనేది ఒక స్ట్రాటజీ, మెథడ్ కాదు. సో ఇవి రెండింటినీ హెడ్డింగ్స్గా పెట్టుకోండి, ఈ రెండింటి మీదే రాయండి, సరేనా. ఇక్కడ చూడండి, WHO ఇలా చెప్పింది, ఆర్టీపీసీఆర్ మెథడ్ అని, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అని, చిత్రా జీన్ ల్యాబ్ టెస్ట్ అని ఇలా రాశారు కదా. సో ఇది ఇంకా మనము ప్రాపర్గా వాడట్లేదండి. ఇవి 2 వాడుతున్నాం, వేరియస్గా లార్జ్ స్కేల్లో వాడేవి. ఇది కూడా రీసెంట్గా ఉందని కంక్లూజన్లో రాసుకోండి, కానీ ఈ రెండింటి గురించి డిస్క్రైబ్ చేయాలి. ఆర్టీపీసీఆర్ మెథడ్ అంటే ఏంటో రాసి, తర్వాత యాంటీబాడీ టెస్టింగ్ మెథడ్ అంటే ఏంటో రాసి, దాని రెస్పెక్టివ్ మెరిట్స్ ఏంటో రాసుకోవాలి. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్ అండి. దీనికి ఒక్కసారి ఇండియా మరియు నేపాల్ రిలేషన్స్ గురించి చదివి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాము. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.